పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పరస్పర కలహం ప్రాణాంతకం అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. దైవసముడనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతని కడుపులో పాము నివసిస్తూ ఉండడం వల్ల అతను రోజు రోజుకి చిక్కిపోతూ ఉండేవాడు. దీనితో విరక్తి చెందిన రాకుమారుడు అతను వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక దేవాలయంలో కాలక్షేపం చేస్తూ జనం భిక్షగా పెట్టింది తింటూ బతుకుతూ ఉండేవాడు. ఆ దేశపు రాజు పేరు వరదరాజు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు చాలా సౌందర్యవంతులు. అందులో ఒక కుమార్తె ప్రతి ఉదయం ఓ మహారాజా అని సంబోధిస్తూ వంటకాలకు నమస్కారం చేసేది. అంటే తినే ఆహార పదార్థాలకు నమస్కరించేదన్నమాట. దీనితో రాజుకు కోపం వచ్చి మంత్రిని పిలిచి, ఈ రాకుమార్తె నన్ను అవమానిస్తున్నది. ఈమెను ఎవరైనా విదేశీయుడికిచ్చి వివాహం చేసేయ్ అని కొంతమంది చెలికత్తెలనిచ్చి రాజుగారు పంపించడం జరిగినది. మంత్రి ఆ రాకుమార్తెను కొంతమంది చెలికత్తెలను తీసుకుని వెళ్ళి ఆలయంలో నివసిస్తున్న రాకుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. రాకుమార్తె ఆయనను దైవంలా భావించి సేవలు చేసి ఒక పర్ణశాలను నిర్మించుకొని తన చెలికత్తెలతో తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ఒకరోజు తన చెలికత్తెలతో కలిసి ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కొని తిరిగి వస్తూ ఉండగా తన భర్త ఒక పుట్ట దగ్గర నిద్రపోవడం చూస్తూ ఉన్నది. దీనితో పాటు అతని కడుపులో ఉన్న సర్పం కూడా నోటి నుండి బయటకు వచ్చి గాలి పీల్చుకోవడం మొదలుపెట్టింది. ఇదంతా పక్కన ఉన్న రాకుమార్తె గమనించింది. ఇంతలో ఆ పుట్టలో ఉన్న పాము కూడా బయటకు వచ్చి రాకుమారుడి కడుపులోంచి బయటకు వచ్చిన పామును చూసి, ఓరి దుర్మార్గుడా, ఇంత అందమైన రాకుమారుడి కడుపులో ఉండి ఆయనను ఎంత బలహీనుణ్ణి చేస్తున్నావో, కాసిన్ని గుప్పెడు నల్ల ఆవాలు నీ నోట్లో పడేస్తే చచ్చి ఊరుకునేదానివి అని కోపంతో అన్నది. దానికి రాకుమారుడి కడుపులో నుంచిన పాము కూడా, నీ పుట్టలో 2 మట్టి కుండల బంగారం ఉన్నది. నువ్వు చాలా దుర్మార్గుడివి. కాసిన్ని వేడి నీళ్లు పోస్తే నువ్వు కూడా చచ్చూరుకునేవాడివి అని పుట్టలో ఉన్న పామును బెదిరించింది. ఇదంతా చెట్టుచాటున ఉన్న రాకుమార్తె విని ఆ విధంగానే 2 పాముల బెడద వదిలించుకున్న